అందరికీ శుభాకాంక్షలు, రాఖీ పండుగ శుభాకాంక్షలు. మేమైతే నిన్ననే గుజరాత్కి అయితే వచ్చేసాము అల్లులను చూడడానికి. ఈరోజు వచ్చేసరికి రాఖీ పౌర్ణమి. అందరికీ హ్యాపీ రక్షాబంధన్. ఈరోజు మేము ఏమేం చేస్తాము అల్లర్లు అన్నీ మీతో చూపిస్తాము. ఏటేటు పోతున్నాం ఏందో. ఈరోజు హాలిడే అబ్బా మీకు అందరికీ. అందరు అడుగుతున్నారు చాలా మంది నుంచి మీ అల్లుళ్ళు ఎక్కడ అని చెప్పి. అందరికి చెప్పు మరి. గుజరాత్ వచ్చేసిన అమ్మ వాళ్ళు గుజరాత్ వచ్చిళ్ళు. ఓకే, ఈరోజు ఏమేం చేస్తామో మనమైతే వీడియో తీద్దాం, అంతేనా? టాటా. పోతున్నాం వేదికి దేవుడి దగ్గరికి. వచ్చిన తర్వాత చెప్తాం. ఫ్రెండ్స్ ఇప్పుడే ఫ్రెష్ అప్ అయి కిందకైతే వచ్చేసాము. ఈరోజు పండగ కదా, నేను బయటికి వెళ్ళి తీసుకొద్దామని వెళ్తున్నాము పిల్లలతో. అయితే చూద్దాం అలా ఊరు అని చెప్పి, చూద్దాం ఎలా ఉంటుందో బయటికి వెళ్ళాక. ఫ్రెండ్స్ ఇప్పుడే కమ్యూనిటీ నుంచి బయటకైతే వచ్చేసాము. వీళ్ళిద్దరు, చిన్నోడు పెద్దోడు వెళ్తున్నాం చూడ్డానికి అనుకుంటా. ఇది వచ్చేసరికి వీళ్ళ స్కూల్. ఇక్కడ స్కూలే కదా ఇది. ఇదేనండి వీళ్ళు పిల్లలు పోయే స్కూలు. ఎదురుగానే కమ్యూనిటీ. పోతున్నాం చికెన్ షాప్ కి, తర్వాత దేవుడి దగ్గర పోతున్నా. చూడండి అక్కడ ఇక్కడ వచ్చేసరికి పాలిటెక్నిక్ కాలేజ్ ఉంది, దాని పక్కనే ఒక యూనివర్సిటీ కూడా ఉంది. ఫార్మసీ అంతా డిగ్రీస్ అయితే దాంట్లో యూనివర్సిటీలకి. ఇది మాల్, ఎంపైర్ స్క్వేర్ అనేది ఒక మాల్. ఇక్కడ ఏంటంటే అందరూ చెరుకు అయితే పండిస్తున్నారు, చెరుకు కల్టివేషన్స్ చేస్తున్నారు. ఇక్కడ వచ్చేసరికి మంచిగా చెరుకు ఫ్యాక్టరీ కూడా దగ్గరలో అయితే ఉంది వీళ్ళకి. ఒకవైపు ఏమో మొత్తం చెరుకు కల్టివేషన్ ఉంది, ఒకవైపు ఏమో మొత్తం షాపింగ్ కాంప్లెక్స్లు ఉన్నాయి. చాలా బాగుంది అక్కడ. అసలు బయట నుంచి కూర్చునేసరికి చాలా గ్రీనరీగా అయితే బాగా వస్తుంది అక్కడ, మంచిగా ఉంది. అక్కడ షాపింగ్ కాంప్లెక్స్ కూడా చాలా ఉన్నాయి, అక్కడ అన్ని మాల్స్ అయితే ఉన్నాయి అక్కడ. చూడండి మీరైతే, నైట్ వ్యూ అయితే చాలా బాగుంటుంది. ఇది వచ్చేసరికి టెక్సాస్ మల్టీ స్పెషల్ హాస్పిటల్. ఇక్కడ టెక్సాస్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అంటే ఇక్కడ ఇవన్నీ వచ్చేసరికి డూప్లెక్స్ విల్లాస్. డూప్లెక్స్ ఇదంతా విల్లాస్. కమ్యూనికేట్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడ క్రోమా ఉంది, పక్కనే మ్యాక్స్ ఉంది. ఇదంతా షాపింగ్ కాంప్లెక్స్. ఇంకా ఇప్పుడిప్పుడే కన్స్ట్రక్షన్ ఉంది అంతా. ఇక్కడ ఇంకో గేటెడ్ కమ్యూనిటీ అయితే కన్స్ట్రక్షన్ ఉంది. చుట్టుపక్కల అన్ని గేటెడ్ కమ్యూనిటీస్ కన్స్ట్రక్షన్లు అయితే ఉన్నాయి. చాలా వరకు డెవలప్ ఉంది ఈ ఏరియా అంతా చూడడానికి. మనం ఉండేది అక్కడ, చెల్లి వాళ్ళు ఉండేది అక్కడ. గేటెడ్ కమ్యూనిటీ. ఇది వచ్చేసరికి డొమినోస్. మేము మొత్తం తిరిగేది ఇప్పుడు చికెన్ షాపుల కోసం తిరుగుతున్నాం. ఎక్కడ దొరకట్లేదు, ఒకటే షాప్ దొరికిద్దంట, అందుకోసం వెళ్తున్నాం. మొత్తానికి మేమైతే షాప్ కాడికైతే వచ్చేసాం, చికెన్ మటన్ షాప్ కాడికైతే. ఇప్పుడు ఈ సిటీలో అంతా ఎక్కడ దొరకదు, ఇక్కడ తప్ప. ఇక్కడ కాకుండా ఇంకెక్కడ దొరకదు. ఇక్కడ ఎక్కువ నాన్ వెజ్ తినరు కదా. సో మొత్తానికి మేమైతే చికెన్ తీసుకొని అయితే ఇంటికైతే వచ్చేసాం. చికెన్ తెచ్చినాం. ఇప్పుడు మనం తెచ్చిన చికెన్తో అయితే ఒక బిర్యానీ చేస్తున్నాం. పండగ స్పెషల్ రాఖీ పౌర్ణమి బిర్యానీ. ఇక్కడ దొరకదు కదా వీళ్ళకి, అందుకోసం బిర్యానీ చేస్తున్నాం. ఫస్ట్ మ్యారినేషన్ అయితే కంప్లీట్ చేస్తున్నాను. ఓకే, ఈరోజు పండగ స్పెషల్ వచ్చేసరికి చికెన్ బిర్యానీ. మీ ఇంట్లో ఏ స్పెషల్ ఉందో కామెంట్లో చెప్పండి. మొత్తానికి మేమైతే రక్షాబంధన్కి రాఖీ కట్టించుకోవడానికి అయితే నేనైతే రెడీగా ఉన్నాను. కట్టడానికి అయితే మా చెల్లి అయితే రెడీగా ఉంది. చూడండి ఇక్కడ నుంచి. హ్యాపీ రక్షాబంధన్. ఇప్పుడే మా ఇంట్లో అయితే రక్షాబంధన్ అయితే స్టార్ట్ అయింది. గుజరాత్కి అయితే వచ్చాం కదా రక్షాబంధన్ కోసం. మా ఇద్దరు అల్లుళ్ళు అయితే వాళ్ళ కమ్యూనిటీలో ఆల్రెడీ రాఖీ అయితే కట్టేసిండు. ఇంకా లైన్ ఉన్నారు ఇంకా ఇంటి బయట. ఓకే, మేము కూడా కట్టేసుకుంటాం.
ఇప్పుడైతే నాకు రాఖీ కట్టడానికి అయితే మా చెల్లి అయితే రాఖీ కట్టేస్తుంది నాకు. చూద్దాము. చూసేది ఏముంది, రాఖీ కట్టడమే కదా అనుకోవచ్చు. కానీ ఆ రాఖీ కట్టించుకోవడానికి కోసం ఇంత దూరం అయితే వచ్చాను. దగ్గర 1100 కిలోమీటర్ అయితే ట్రావెల్ చేసి అయితే వచ్చాము. అమ్మ, నాన్న, నేను ముగ్గురం కలిసి అయితే ఇక్కడికి గుజరాత్కి అయితే వచ్చాము తెలంగాణ నుంచి. ఇక్కడ వచ్చేసరికి మా చిన్న మేలుడు అయితే మా చెల్లి కట్టేస్తుంది. చూడండి, వాడు మస్తుగా ఎంజాయ్ చేస్తున్నాడు. వాడు అయినా పెద్దోడైనా కానీ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళకి ఇక్కడ కమ్యూనిటీలో ఉన్న ఫ్రెండ్స్ అయితే మొన్న వచ్చి 2 months అయినా కానీ వాళ్ళకైతే చాలామంది ఫ్రెండ్స్ అయితే అయ్యారు ఇక్కడ. సో వాళ్ళైతే వాడి చేతి చూడండి ఎట్లా నిండిపోయింది అప్పటికి. ఇంకా కట్టడానికి అయితే ఇద్దరు వెయిట్ చేస్తున్నారు అక్కడ బయట నిజంగానే. తర్వాత ఒకరికి అయితే రాఖీ అయితే మా చెల్లి అయితే కట్టేస్తుంది. మా బావగారికైనా మా నాన్నకైనా అందరికైతే కట్టేసింది. అక్కడే స్వీట్స్ తినేసి మంచిగా ఎంజాయ్ చేసాం. మంచిగా ఫ్యామిలీతో అయితే స్పెండ్ చేసేసాం. మంచిగా చాలా బాగా అనిపించింది. ఇంత దూరం నుంచి వచ్చినా కానీ చాలా హ్యాపీగా అయితే ఉంది మాకు అందరికీ. మీరు కూడా ఇలాంటి పండుగలను అయితే మిస్ చేయకండి. ఎంత దూరంలో ఉన్నా కానీ వెళ్ళడానికి అయితే ట్రై చేయండి. ఫ్రెండ్స్ రాఖీ కట్టుకొని తిరగడానికి పోతున్నాం ఫ్రెండ్స్. ఫస్ట్ డిమార్ట్ ఫ్రెండ్స్ చూద్దాం. డిమార్ట్ మేమైతే రాఖీ అయితే కట్టేసుకున్నాము. అట్లా తిరుగుదాం అని చెప్పి ఫ్యామిలీతో అయితే 3 బండ్లతో అయితే వెళ్తున్నాము. అట్లా బార్దోలు తిరిగేస్తుందామని. వీడియో డిమార్ట్ అంటుండు. ఫస్ట్ డిమార్ట్కి వెళ్తామా? నువ్వు ఎక్కడికి వెళ్తావు బా? డిమార్ట్కి వెళ్దాం. ఇగో ఇదంతా గేటెడ్ కమ్యూనిటీ చూడండి. ఇదంతా ఒక వీడియో అయితే చేస్తాను మీకు. మేమైతే రాఖీ కట్టించుకోవడం అయిపోయిన తర్వాత అలా బయటకి అయితే వచ్చేసాము ఊరు చూద్దామని. మెయిన్గా అయితే డిమార్ట్కి వెళ్దామని. డిమార్ట్కి వెళ్ళే దారులు అయితే అన్నీ అసలు ఇల్లులు అయితే ఎంత బాగున్నాయంటే అన్ని డూప్లెక్స్ హౌసెసే ఉన్నాయి. మొత్తానికి మేమైతే డిమార్ట్కి అయితే వచ్చేసాము. చూడండి డిమార్ట్ ఎంత పెద్దగా ఉందో. 1 floor అయినా కానీ చాలా పెద్దగా ఉంది. చిన్నవాడిగా చూడ ఫోను గిద పెట్టాలా? ఎక్కడున్నది? మేమేదో చూడడానికి వచ్చేసరికి చాలా అయితే తీసేసుకున్నాం డిమార్ట్ నుంచి అయితే. అక్కడ నుంచి బయటికి రాగానే చూడండి విల్లాస్ ఎలా ఉన్నాయంటే చాలా బాగుంది. అక్కడ ఇల్లులు అయితే చాలా బాగుంది. వాళ్ళు చాలా నీట్గా అయితే కట్టించుకొసుకున్నారు. ఇది వచ్చేసరికి బార్దోలిలో ఉన్న క్రికెట్ స్టేడియం. ఇది లోనికి అయితే అలో చేయలేదు. గ్రీనరీగా మొత్తం గ్రీనరీగా అయితే ఉంది. స్టేడియం బాగుంది లోపల కనిపించింది నాకు. బట్ ఏంటంటే క్యాప్చర్ అయితే చేయలేకపోయినా. ట్రాక్ బార్దోలి అక్కడ కనిపిస్తుందా మీకు? రైల్వే స్టేషన్ అది. రైల్వే గేట్ అయితే పడ్డది మాకు ఇప్పుడు. గేట్ పడింది ఫ్రెండ్స్. అక్కడ నుంచి మేమైతే అవధ్ లేక్ ప్యాలెస్ విల్లాస్ డూప్లెక్స్ హౌసెస్ ఉంటాయి కదా, చూడడానికి అయితే వెళ్ళాము ఎలా ఉంటాయి లోన అని. ఈ ఇల్లు వచ్చేసరికి మా బావగారి యొక్క కొలీగ్ది. ఇది రెంటల్ అయినా కూడా ఇప్పుడే మేము తిరిగేసి వచ్చినాం. అంతా వీళ్ళు ఊరు మొత్తం చూపించిన బాబా ఇంకా ఉంది ఫ్రెండ్స్. కానీ ఆకలి వేస్తుంది అని చెప్పి వచ్చేసినాం. పొద్దున్నే ఆల్రెడీ బిర్యానీ మసాలా అంతా ప్రిపేర్ చేసినాం కదా. ఇప్పుడు బిర్యానీ చేసేసుకొని లెగ్ పీస్ తింటాడు పెద్దోళ్ళు చిన్నోళ్ళు కదా. అప్పుడు ఏమన్నావు? వేడి నీళ్ళు ఫ్రెండ్స్ అంట. ఓకే నైట్ అండి ఫ్రెండ్స్. తిని వాకింగ్ చేసి పనుకుంటాం ఫ్రెండ్స్. చెప్పరా బిర్యానీ సూపర్ ఉంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోకి ముందుకు వస్తాం. బై బై. నెక్స్ట్ పీస్. లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ చెప్పండి.